రాండమ్ ఎర్రర్స్ ఏందో మనం తెలుసుకున్నాం. మనకి ఇప్పుడు random errors are those errors which occur irregular and hence are random with respect to sign and size. సో బేసికల్గా మనకి అసలు డెఫినేషన్ చదివితే అర్థం కాదు. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేద్దాం. సో ర్యాండమ్ అంటే ఏంది? ర్యాండమ్ అంటే అసలు ఎర్రర్ అవుతుందో మనకి అర్థమే కాదు, దాన్నే ర్యాండమ్ అంటాం. ఇప్పుడు ఏంది, ఒక 1 2 3 4 5 6 7 8 9 10 ఇప్పుడు 10 నెంబర్స్ ఉన్నాయి. సో ఇందులో ర్యాండమ్ నెంబర్ ఏంది? ర్యాండమ్ నెంబర్ వచ్చేసి మనకి 8. దీన్ని మనం ఏంది, ఎగ్జాంపుల్ ర్యాండమ్ అంటే ఏందో మీకు అర్థం కావడానికి రాసినది. ర్యాండమ్ అంటే ర్యాండమ్గా ఒక వాల్యూ ఏంది 8 తీసుకున్నాం, దీన్నే ర్యాండమ్ అంటాం. సో ఎర్రర్స్లో కూడా ర్యాండమ్గా జరుగుతాయి అన్నమాట. ఎక్కడ జరుగుతుందో మనకు అర్థం కాదు, దాన్నే ర్యాండమ్ ఎర్రర్స్ అంటాం. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఏమైతాయి అంటే టెంపరేచర్ డిఫరెన్స్ బట్టి కూడా మెజర్మెంట్స్ అనేది చేంజ్ అవుతుంది, దాన్నే ర్యాండమ్. అదే టెంపరేచర్ డిఫరెన్స్, ప్రెజర్ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్రెజర్ అప్లై చేసినప్పుడు, ప్రెజర్ ఉన్న ఎక్కువ ప్రెజర్ ఉన్నా లో ప్రెజర్ ఉన్నా అప్పుడు ఇన్స్ట్రుమెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంది మనకి ఎక్యురేట్ రిజల్ట్ అయితే ఇయ్యదు, అప్పుడు కొంచెం లిటిల్ బిట్ మెజర్మెంట్స్ అనేది డిఫరెన్స్ వస్తుంది, ఎర్రర్ వస్తుంది. సో అప్పుడు ప్రెజర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది, హ్యూమిడిటీ కూడా డిపెండ్ అయి ఉంటుంది. హ్యూమన్ ఎర్రర్ అంటే ఇప్పుడు చెప్పిన నాయిసింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఒక మన మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్లో కొంచెం నాయిస్ అనేది క్రియేట్ అయింది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఎర్రర్ అనేది ఆబ్వియస్లీ కొంచెం లిటిల్ ఎర్రర్ అనేది వస్తుంది. వాటినే మనం ర్యాండమ్ ఎర్రర్స్ అంటాం. ఈ ర్యాండమ్ ఎర్రర్స్ అనేవి క్రూషియల్. మనకి రిమైనింగ్ ఎర్రర్స్ అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది. అది మళ్ళీ ఒకసారి పోయి చెక్ చేసుకోనుకో, పర్సనల్ ఎర్రర్ అది ఎక్యురసీ, ప్రెసిషన్, వీటి వల్ల మొత్తం మనకి ఓకే ఇక్కడ తప్పు చేసినా తెలుస్తుంది. బట్ ఈ ర్యాండమ్ ఎర్రర్స్ వచ్చినాయి అనుకో, మనకి అసలు ఎక్కడ మిస్టేక్ జరిగినో తెలియదు. కొంచెం ఇన్ డీటెయిల్గా ఆలోచిస్తే మనకి అక్కడ టెంపరేచరా, ప్రెషరా, హ్యూమిడిటీయా, లేకపోతే హ్యూమన్గా అసలు నేనే మిస్టేక్ చేసిన, ఎక్కడ తీసుకునేటప్పుడు రాంగ్ మెజర్మెంట్ తీసుకున్నా, కన్సిడర్ చేసిన క్యాలిక్యులేషన్ పార్ట్లో, లేదంటే అసలు మిషనే తప్పు ఉందా అని చెప్పేసి వీటన్నిటిని కన్సిడర్ చేస్తే ఆ ర్యాండమ్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. కొన్నిసార్లు మనం అంత క్యాలిక్యులేషన్ అన్ని కరెక్ట్ చేస్తాం, బట్ మిస్టేక్ పోతుంది, ర్యాండమ్గా ఒక్కడ పోతుంది. ఆ ఎక్కడ పోయిందో కన్సిడర్ చేయాలంటే మనం ర్యాండమ్ ఎర్రర్స్ అంటాం. ఇవి ఎప్పుడు కన్సిడర్ చేయాలంటే మనకి ఒక క్యాలిక్యులేషన్ పార్ట్ తప్పు వచ్చింది అనుకో, అప్పుడు మనం ర్యాండమ్ ఎర్రర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. లైక్ టెంపరేచర్, ప్రెజర్, హ్యూమిడిటీ, హ్యూమన్ ఎర్రర్, నాయిస్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇవి డిపెండ్ ఆన్ ఇన్స్ట్రుమెంట్ మీద డిపెండ్ అవుతుంది అన్నిటికి. ఇప్పుడు మనం స్కేల్ ఉందనుకో, స్కేల్ తోటి మెజర్ చేస్తాం లెంత్ని. ఆ స్కేల్కి టెంపరేచర్కి సంబంధమే లేదు కదా. సో లైక్ అన్ని మెజర్మెంట్స్ కాదు, కొన్ని మెజర్మెంట్స్కి మనకి టెంపరేచర్, ప్రెజర్, హ్యూమిడిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ హ్యూమన్ ఎర్రర్ అనేది కొన్నిటి మీద. సో మనకి ఏ మెజర్మెంట్స్కి ఏ ఎర్రర్స్ వస్తాయో మనకి చూసుకొని వాటిని మెజర్ చేసినప్పుడు అవి ర్యాండమ్ ఎర్రర్స్ కిందకే వస్తాయి అనమాట. ర్యాండమ్గా ఏమన్నా ఒక దగ్గర ఎర్రర్ అవుతుంది, ఆ ఎర్రర్ ఎక్కడైనా తెలియాలంటే మనం వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అప్పుడు మనకి అది ఆ ఎర్రర్ వచ్చేస్తుంది సింపుల్గా. సో లీస్ట్ కౌంట్ ఎర్రర్ యొక్క డెఫినేషన్ వస్తుంది, నోట్ డౌన్ చేసుకుంటే. లీస్ట్ కౌంట్ ఎర్రర్ యొక్క డెఫినేషన్ ఏంది? ద స్మాలెస్ట్ వాల్యూ దట్ కెన్ బి మెజర్డ్ బై ద మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ కాల్డ్ ఇట్స్ లీస్ట్ కౌంట్. సో మీకు డెఫినేషన్ అర్థం కాబట్టి ఇప్పుడు చెప్తాడు. ఒక మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఏంది ఇన్స్ట్రుమెంట్ నేమ్ వచ్చేసి మన స్కేల్. ఇది 6 cm స్కేల్, 6 cm స్కేల్. సో దీని స్మాలెస్ట్ వాల్యూ ఏంది మనకి? ఇది స్మాలెస్ట్ వాల్యూ.
ఇంతకంటే తక్కువ అయితే మనం మెజర్ చేయలేం కదా. సో దీన్ని మనం లీస్ట్ కౌంట్ అంటాం. ఇక్కడ లీస్ట్ కౌంట్ వచ్చేసి ఏంటి మనకి స్కేల్. ఎగ్జాంపుల్ ఒక 5 ఎగ్జాంపుల్ అయితే రాస్తాను నేను, మీకు ఎగ్జాంపుల్ రాయగానే అర్థమైపోద్ది. మీటర్ స్కేల్, లీస్ట్ కౌంట్. లీస్ట్ కౌంట్ వచ్చేసి మనకి 1 mm అంటే 10 mm. 10 mm అయితే మనకి ఎంత అవుతుంది? 10 mm ఈక్వల్ టు 1 సెంటీమీటర్. సో దాన్ని 10 mm అంటే 1/10 ఈక్వల్ టు 0.1 సెంటీమీటర్. 0.1 సెంటీమీటర్. సో మీటర్ స్కేల్ యొక్క మనకి లీస్ట్ వాల్యూ, లీస్ట్ దీన్ని ఇంతకంటే తక్కువ మనం మెజర్ చేయలేం. ఒక మెజర్మెంట్, ఒక వాల్యూని 0.1 సెంటీమీటర్ మెజర్ చేయగలుగుతాం ఏంది ఈ స్కేల్ని యూజ్ చేసి. సో అదే మనకి లీస్ట్ కౌంట్ అవుతుంది. అట్లనే మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వెర్నియర్ క్యాలిపర్స్, దీని యొక్క లీస్ట్ కౌంట్ వచ్చేసి 0.01 సెంటీమీటర్స్. స్క్రూ గేజ్ దీని యొక్క లీస్ట్ కౌంట్ 0.01 mm. స్టాప్ వాచ్ దాని యొక్క లీస్ట్ కౌంట్ వచ్చేసి మనకి 0.1 సెకండ్. థర్మోమీటర్ 1 డిగ్రీ సెల్సియస్. సో లీస్ట్ కౌంట్ అంటే పెద్దగా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. సింపుల్గా ఏంటంటే ఏ మెజర్మెంట్స్ అయినా ఫస్ట్ స్టార్టింగ్ మెజర్మెంట్ ఏంటి, దానికి ఒక స్కేల్ తీసుకున్నాం, దాని స్టార్టింగ్ మెజర్మెంట్ ఏంది 0.1 సెంటీమీటర్, లైక్ 1 mm తోటి స్టార్ట్ అవుతుంది. దాన్నే మనం లీస్ట్ కౌంట్ అంటాం. ఇప్పుడు వెర్నియర్ క్యాలిపర్స్ తీసుకున్నాం, దాని లీస్ట్ కౌంట్ 0.01 సెంటీమీటర్స్ అనమాట. సో అది దాని ఫస్ట్ స్టార్టింగ్ వాల్యూ. అంతకంటే తక్కువ అయితే దాన్ని మెజర్ చేయలేము, ఇంతవరకు చేయగలుగుతాం. స్క్రూ గేజ్కి వచ్చేసి 0.11 mm. స్టాప్ వాచ్లో 0.1 సెకండ్. సో అంత 0.1 సెకండ్ అయితే మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం అన్నమాట ఇన్స్ట్రుమెంట్స్. సో థర్మామీటర్లో 1 డిగ్రీ సెల్సియస్ నుంచి స్టార్ట్ అవుతుంది, దాన్ని లీస్ట్ కౌంట్ అంటాం. ఐ హోప్ యూ గెట్ ఇట్. నో డౌట్. ఎగ్జాంపుల్ కూడా రాసుకోండి. వీటికైతే ఎగ్జాంపుల్ రాసుకున్నప్పుడు నీకు లీస్ట్ కౌంట్ అనేది ఎప్పటికీ నీకు గుర్తుండిపోద్ది.